హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మీకైతే నర్సింగ్ అసిస్టెంట్ మరియు ఫస్ట్ ఎయిడ్ కోర్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది ముందుగా చెప్తున్నా, ఇది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలమే. కాకపోతే మీరు కాంట్రాక్ట్ బేస్ అని చూడకండి. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది చాలా మంచి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేస్తుంది, షిప్పింగ్ కంపెనీ లాగా. అండ్ షిప్పింగ్ సంబంధించిన వివరాలు అయితే చూస్తుంది. ఇందులో పనిచేయడం వల్ల మీకు ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ కానీ సర్టిఫికేట్ ఉంటుంది. రేపు మీకు గవర్నమెంట్ జాబ్లు పడ్డా ఏదైనా హాస్పిటల్ చేయాలనుకున్నా మీకు ఈ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. కాంట్రాక్ట్ అని చూడకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మంచి జీతం కూడా ఉంటుంది. కాబట్టి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ పోస్ట్ వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్ కమ్ ఫస్ట్ ఎయిడర్. ఇక్కడ ముందుగా మీకు క్వాలిఫికేషన్ చూడండి, 7th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్ 7th క్లాస్ పాస్ అయి ఉండి వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అని కూడా మెన్షన్ చేశారు. లేదంటే విహెచ్ఎస్సి డొమెస్టిక్ నర్సింగ్ అనేది చేసి ఉండాలి, లేదంటే జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అనేది చేసి ఉండాలి, ఎన్ఎస్క్యూఎఫ్ నుంచి అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీకు ఇక్కడ డిజైరబుల్ అని మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ ఏం లేదు, మలయాళం అనేది తెలిసి ఉండాలన్నారు. ఒకవేళ తెలియకుండా పర్లేదు. మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీకు యూజ్ అయ్యింది, ప్రిఫరెన్స్ ఉంటుందని మెన్షన్ చేశారు. అండ్ డేట్స్ వచ్చేసి 30వ తారీఖు మే వరకు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 2 పోస్టులు నేను ఆలోచించకండి, ఖచ్చితంగా అప్లై చేసింది. బై లక్ తగిలింది అనుకో, మీకు మంచి అవకాశం, కెరీర్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం. ఇందులో నర్సింగ్ అసిస్టెంట్ చేశాక రేపు బయటకు వచ్చాక తర్వాత మీకు మంచి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం పీరియడ్ అంటే 3 years వరకు అయితే మీరు ఇందులో వర్క్ చేయొచ్చు అని మెన్షన్ చేశారు. అండ్ మీకు శాలరీ చూడండి, ఫస్ట్ ఇయర్లో 22,100, సెకండ్ ఇయర్లో 22,800, థర్డ్ ఇయర్లో 23,400 అయితే ఇస్తారు. ఒకవేళ మీకు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే పర్ మంత్కి మీకు ఫస్ట్ ఇయర్లో 5,500 రూపాయలు ఎక్స్ట్రా, సెకండ్ ఇయర్లో 5,700, థర్డ్ ఇయర్లో 5,850 రూపాయలు అనేది ఎక్స్ట్రా అయితే ఇస్తారు. అండ్ ఈ పోస్టులకు వచ్చేసి అప్పర్ ఏజ్ వచ్చేసి 30 years వరకు అయితే మీకు అప్లై చేసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 31 May 1994 కంటే ముందు అంటే తర్వాత మీరు జన్మించి ఉండాలి. అదే మ్యాక్సిమం కట్ ఆఫ్ డేట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 35 minutes ఉంటుంది, 30 multiple choice questions ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 mark ఉంటుంది, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. అండ్ జనరల్ వచ్చేసి 10 marks, డిసిప్లిన్ రిలేటెడ్ 20 marks ఉంటాయని మెన్షన్ చేశారు. అండ్ ప్రాక్టీస్ టెస్ట్ వచ్చేసి 70 marks, టోటల్గా 100 marks అయితే ఉంటుంది. ప్రాక్టీస్ టెస్ట్ అంటే మీకు నర్సింగ్ సంబంధించిన టెస్ట్ పెడతారు, కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. మినిమం మార్క్స్ చూడండి, యూఆర్ వాళ్ళకి 50, పీడబ్ల్యూ వాళ్ళకి 40% అయితే మినిమం రావాలి క్వాలిఫై కావాలంటే. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఎవరైతే వీటికి అప్లై చేసుకుంటారో ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి, అదైతే సబ్మిట్ చేయాలని ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్లో. అండ్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 300 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. 13th May వరకు మీరు ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయొచ్చు. ఏదైతే SC/ST క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, కాబట్టి మీరు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. SC/ST వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఇక్కడ మనం ఎట్లా అప్లై చేసుకోవాలని దానికి సంబంధించిన లింక్, 1 time రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చారు. ముందుగా కొచ్చిన్ షిప్ యార్డ్ లింక్ ఓపెన్ చేసి అక్కడ కెరీర్ పేజ్ CSL కోచ్ ఓపెన్ చేసి 1 time రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాలని ఇక్కడ వీళ్ళు అయితే మెన్షన్ చేస్తారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి, 50% మిస్ చేసుకోకండి. అండ్ అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.